చందాలు కలెక్ట్ చేయాలి. 31st కి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. అందరికంటే ఎక్కువ నేనే వసూలు చేస్తా. టీమ్ కి నేనే లీడర్ నవుతా. ఏ ముష్టి టీమ్ కా పోరా బండోడా, చంపుతా పక్కదానా. ఏది చంపురా చూద్దాం. చంపురా. ఏద్రా దీంతో గొడవ? పద వెళ్దాం. సార్ సార్ ఏంటి? స్కూల్లో 31st కి సెలబ్రేషన్ చేసుకుంటున్నాను సార్. జరంత చందా ఇయ్యండి సార్. నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటే నేనెందుకు ఇవ్వాలి? కదే నిజమే, రూట్ మార్చాలి. ఆంటీ ఆంటీ, వరద తుఫాన్ బాధితులకి పైసలు ఇవ్వండి ఆంటీ. వరద తుఫాన్ వచ్చి 4 రోజులైతే ఇప్పుడు పైసలు అడతావేంటమ్మా? అంటే అప్పుడు తుఫాన్లో రాలేకపోయానంటీ, అందుకే ఇప్పుడు వచ్చిన. ఓహో, మనం బయటికి వెళ్ళడం కంటే స్కూల్లోనే చందాలు అడిగితే పోలే? ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరూ ఇలా రండి. మీరంతా ఎంజాయ్ చేయాలంటే మీరంతా చందా ఇవ్వాలి. ఫుల్గా సెలబ్రేట్ చేసే బాధ్యత నాది. కాబట్టి అందరు ఇందులో డబ్బులు వేయండి. మొత్తం ఇదే వసూలు చేసేస్తోంది. నేను ఎవరినో ఒకరిని అడగాలి. ఓ బ్లడీ ఎండలు. టచ్ అప్. సార్ సార్, కాట్మాండ్లో భూకంపం వచ్చింది సార్. జరంత సాయం చేయండి సార్. కాట్మాండ్లో భూకంపం వస్తే అక్కడ అడగాలి గాని ఇక్కడ అడుగుతావేంది? ఇక్కడందరూ ఇల్లు కూల్చి వచ్చుంటే చందాల్ని ఎయ్యొచ్చిస్తారా? చందా అయ్యే. సర్లే తీసుకో. సార్ సార్, ఏంటమ్మా? డొనేషన్ ఇవ్వండి సార్. టచ్ అప్ కి ప్యాన్ కిట్ అయిపోయింది సార్. నేను దేనికి డొనేషన్ అడగమన్నాను? 31st సెలబ్రేషన్స్ కి, మేకప్ కోసం కాదు. నడు వెళ్ళా. అలాగే సార్. ఓ బ్లడీ ఎండలు. ఎక్కువగా మాట్లాడితే చంపుతా. పాపం ప్లాన్ వర్కౌట్ అయినట్టు లేదక్కా. నేను ముందే చెప్పాను కదే ఆ గీత ఒప్పుకోదు అని. ఆ లాయర్ గారు ఇచ్చే డబ్బేదో నేనే మీకు ఇస్తానే. దాంతో పిండం పెట్టించే ప్లాన్ ఏదన్నా ఉంటే చెప్పండి. సరే, డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి దాన్ని ఒప్పించే ప్లాన్ ఒకటి చెప్తాను. ఏంటేది? చెప్పు చెప్పు. అదేం లేదత్తయ్య గారు, మీరంటే గీతకి వల్లమాలిన ప్రేమ కదా. అవును. ఈ పూటకి నేను తిన్ను అని చెప్పండి. అవసరమైతే తిండి నిద్ర మానేసి చచ్చిపోతానని చెప్పండి. దాంతో మీ మీద జాలితోనైనా ఒప్పేసుకుంటుంది. నిజమేనే. నేను పస్తులు పడుకుంటానంటే అది భరించలేదు, వెంటనే ఒప్పుకుంటుంది. అదే గీత వస్తుంది, యాక్షన్ స్టార్ట్ చేయండి. నానమ్మ గారండి, ఆకలిస్తుందండి. టిఫిన్ పెట్టండి, స్కూల్ కి వెళ్ళాలి. మాట్లాడేదేంటి నానమ్మ గారండి? మీ నానమ్మ గారు నీ మీద అలిగారు, బొంగమూతి కూడా పెట్టారు. ఎందుకు నానమ్మ గారండి? నువ్వు ఆమెకి పిండం పెట్టనన్నావంట కదా. వాళ్ళ అమ్మకి. అదే మీ అమ్మకి పిండం పెట్టనన్నావంట కదా. మీ అమ్మకి
సంవత్సరీకం పెడతానంటేనే పాపం ఆవిడ తింటారంట, లేదంటే ఇలాగే పస్తులుండి చొచ్చిపోతారంట. నిజమా నానమ్మ గారండి? అవును. అయితే నేను తిననండి. నీ గురించి నాకు తెలీదు. నేను మాత్రం నువ్వు ఒప్పుకునేదాకా తినను 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 అంతే. అమ్మా అమ్మా మాదాగూడెం తల్లే ధర్మం చెయ్యమ్మా. నిజంగానే తినరా అండి? అదిగదిగో మీకోసమే పెట్టుకొస్తోంది చూడండి. నిజమేనే. అది ఇంత త్వరగా ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు. చూడండి చూడండి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నానమ్మగారండి తినండి తినండి అని ఎంత బతిమలాడుతుందో చూడండి. అమ్మా ధర్మం చేయండి అమ్మా, పుణ్యం ఉంటుందమ్మా. అంత సీన్ లేదండి, అది బయటికి తీసుకెళ్తోంది చూడండి. ఇవన్నీ తీసుకుని బయటికి ఎందుకు వెళుతోంది? చూద్దాం పదండి. రండి పదవే. గారు అమ్మా ఇవన్నీ మీకే తీసుకోండి. అవన్నీ నాకేనా అమ్మా? నీకే ఎంత తీసుకో. అదృష్టవంతుని ఎంత అదృష్టవంతుని. అది ఖచ్చితంగా నన్ను అడుక్కుంటుంది. చల్లగా ఉండాలి తల్లి, నువ్వు చల్లగా ఉండాలి. టిఫిన్ మొత్తం వడికేసేస్తే నేనేం తినాలి తల్లి? మీరు తిననన్నారు కదండి. అన్నానా? అనే ఉంటాను. కనీసం ఈయనైనా తింటాడని వేశానండి. చచ్చండ్ర దేవుడా, ఈ పూటకి ఇంకా పస్తులు ఉండాల్సిందే. కర్మరా నాయన. నానమ్మ గారు, నాకు స్కూల్ కి టైం అవుతుంది. ఇది పట్టుకోండి. పండగ పద. లోపల పాలు మరుగుతున్నాయి, పదవి చూద్దాం. ఎక్కడికి వెళ్తారే ఎక్కడికి వెళ్తారే? అయ్యో, నీ దిక్కుమాలిన ప్లాన్ వల్ల గీత ఒప్పుకోలేదు సరే కదా, తింటానికి తిండి కూడా లేకుండా పోయింది. ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన ప్లాన్లు ఇచ్చారంటే చంపుతా 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 చంపుతా. ముందెళ్ళి ఆ ముష్టుడి దగ్గర మీ టిఫిన్ తెచ్చుకోండి, లేదంటే ఈ రోజు పస్తే. చెప్పాను సార్, కబురు పెట్టాను, తీసుకొస్తారు, వచ్చేస్తుంటారు. అదిగో వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి సార్ రమ్మన్నారట? ఏమేంటి సార్? నా నోటితో నేను చెప్పలేనయ్యా. ఏం సార్, నోట్లో పుణ్యమని వచ్చాయా? గాడిద గుడ్డు వచ్చాయండి. ఇంత చిన్న నోట్లో అంత పెద్ద గుడ్లు ఎలా వచ్చాయి సార్? సార్, మీ కోడలు దొంగతనం చేసింది తెలుసా? నా జేబులో డబ్బులు కొట్టేసిన దాని గురించి అయి ఉంటుంది. అవును సార్, నాకు తెలుసు. తెలుసా? తెలిసి ఏమనలేదా? అంటే అప్పుడు నేను మంచి నిద్రలో ఉన్నా సార్, అందుకే అనలేదు. కానీ మేం ఫీల్ అవుతున్నాం సార్. నా జేబులో డబ్బులు కొట్టేస్తే నేను ఫీల్ అవ్వాలి కానీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు సార్? డబ్బులు కొట్టేసింది మీ జేబులో కాదు సార్. మరి మీ జేబులోనా? నా హుండీలో అంకుల్. మీ హుండీనా? అయినా మీ హుండీ మా ఇంట్లో ఎందుకు పెట్టావు? అయ్యా మిస్టర్ మేధావి గారు,